ఆత్మస్వరూపి. మనము అనేకులకు అందించవలసినటువంటి సువార్త ఏంటనంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన శిక్షించడానికి రాలేదు, ఆయన కృపను చూపించడానికి వచ్చాడు. ఆయన ప్రేమను మానవుల పట్ల తెలియజేయడానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అనంటే, ఆదికాండ గ్రంథములో ఒక మాట ఉన్నది చూడండి. 6వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో ఒక మాట కనబడుతుంది. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూడవచ్చినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొనిరి. దేవుడు మానవుణ్ణి ఎప్పుడు ప్రేమించాడు అనంటే, నువ్వు నీతిగా ఉన్నప్పుడు కాదు ఆయన ప్రేమించింది. ఈ లోకమును దేవుడు ఎప్పుడు ప్రేమించాడు అనంటే, భూలోకమును దేవుడు చూడవచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి తీసుకుని వస్తున్నప్పుడు, మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ప్రజలు తమకి ఇష్టమైన త్రోవలో తొలగిపోయారు. అహరోను వారిని విచ్చలవిడిగా విడిచిపెట్టేశాడట. అంటే మానవుడు తనకిష్టమైన త్రోవలు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, తనకిష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించాడంటే, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు కాదండి, మనము చెడిపోయినప్పుడు, మనం పాడైపోయినప్పుడు, మనము దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు కొంచెం కష్టమేమో, ఓకే, మంచిది. ఇప్పుడు ప్రేమించాడు మనల్నంటే మనము బాగున్నప్పుడు కాదంటే, ఇప్పుడు ప్రేమించాడు మనము చెడిపోయినప్పుడు. దేవుడు ఈ భూలోకమును చూడవచ్చాడు. ఈ రాత్రి కూడా ఇక్కడ చేరిన మనందరినీ చూడవచ్చాడు. మనం చూస్తున్నాడు ఆయన మన మధ్య ఉన్నాడంటారు. ఈ రాత్రి ఏమండి, ఈ రాత్రి మన మధ్య ఉన్నాడా? ఆయన మనల్ని చూడడానికి వచ్చాడు, నిన్ను చూడడానికి వచ్చాడు, నన్ను చూడడానికి వచ్చాడు, నన్ను ప్రేమించాడు, నన్ను దీవించడానికే ఈ రాత్రి ఇక సభలోనికి తోడుకొని వచ్చాడు. నిన్ను దీవించడానికి, నిన్ను పరిశోధన చేసి నిన్ను సరి చేయడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఈ యొక్క సభలోని తోడుకొని వచ్చాడు. క్రైస్తవ జీవితంలో చాలా సార్లు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వింటాం. ఎంత జాగ్రత్తగా వింటామంటే, తలకాయలు కారులో పెట్టుకున్న కుక్క బొమ్మలాగా మాత్రం తలను ఊపుతూనే ఉంటారు. కారు మూవ్ అయినంతసేపు కూడా ఆ కుక్క బొమ్మ ఏం చేస్తుంది? ఊగుతూనే ఉంటది. సంఘంలో ఇక్కడ కూడా సభలో కూర్చున్నంతసేపు, మందిరంలో కూర్చున్నంతసేపు, వాక్యము ప్రకటిస్తున్నంతసేపు కూడా తలకాయలు ఏం చేస్తారు? ఎంత చక్కగా మూవ్ అవుతూనే ఉంటది. కానీ ఒక్కడు లోబడరండి. వాక్యానుసారమైన జీవితం ఒక్కరిలో కనబడడం లేదు. ఎందుకనంటే భక్తి విచ్చలవిడితనం అయిపోయింది, భక్తి ఇష్టానుసారం అయిపోయింది. మానవుడు తనకిష్టమైన త్రోవలో వెళ్ళిపోతున్నాడు, తనకిష్టం వచ్చినట్టుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, సరిపెట్టేసుకుంటున్నాం, సరి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. విశ్వాస జీవితంలో ప్రధానమైనది ఏమిట్రా? క్రైస్తవ జీవితంలో అంటే మనము సరి చేసుకోవడానికి మన మనసు ఇష్టపడాలి, సరిపెట్టుకోవడం కాదండి. ఎప్పుడు సరిపెట్టుకుంటాం? మన హృదయము దేవుని వాక్యాన్ని మన హృదయంలో మన జీవితంలో పోల్చుకోకపోతే, దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయం చేసుకోకపోతే, మనం ఎప్పుడు కూడా భక్తి ఎట్లా ఉండదంటే సరిపెట్టుకునే భక్తి, మనకి ఇష్టమైన భక్తి, దేవుడికి ఇష్టమైన భక్తి కాదండి. ఏ భక్తి? ఇప్పుడంతా భక్తి ఫ్యాషన్ అయిపోయింది. ఏ భక్తి అంటే దేవునికి ఇష్టమైన భక్తి కాదు ఇప్పుడు చేసేది. ఎవరికి ఇష్టమైన భక్తి? మనకి ఇష్టమైనటువంటి భక్తి, మన త్రోవలో, మన ఆలోచన ప్రకారంగా, మన ఇష్టానుసారంగా, ఆయన చెప్పినట్టుగా కాదు, ఆయన వాక్యానుసారంగా కాదు, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం. ఆయన వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాం, మన ప్రవర్తన ఆయన వాక్యానుసారంగా సరి చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆయన భూలోకమును చూడవచ్చినప్పుడు భూమి మీద ప్రజలట తమ మార్గంలో ఏం చేశారంట? చెరిపి వేసుకున్నారు, పాడు చేసేసుకున్నారు, తమకిష్టమైన త్రోవలో వెళ్ళిపోయారు. దైవ భయం లేదు. ఇప్పుడు మన దేశంలో భక్తి ఏమైనా లోటు అంటే, భక్తికి ఏమి లోటు లేదండి. కానీ ఏమిటంటే భయమే లేదండి.
మనకు కూడా భక్తి ఏమైనా లోటు అంటే ఏం లోటు లేదండి. యేసు ప్రభు దగ్గరికి కోకలలుగా వస్తున్నారండి. ఏమిట్రా అంటే ఏదో ఒక రోగము, ఏదో సమస్య, ఏదో ఒక అవసరత కొరకు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ నీ భక్తిలో దైవ భయం ఉండాలా, దేవుని భయం మనలో ఉండాలి. ఎందుకంటే 139వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చెప్పాడు, నీవు కూర్చోవడం ఆయనకు తెలుసు, నువ్వు ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం సంభాషణ చేస్తున్నావో ఆయన అన్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. కనుక మన భక్తి మనకిష్టమైన త్రోవలో నీ ప్రయాణం కొనసాగిస్తున్నావేమో, దేవుడు చూడవచ్చాడు, నిన్ను నన్ను పరిశోధన చేయడానికి వచ్చాడు. ఆ దినమున పరిశోధన చేసినప్పుడు మానవుడు తన జీవిత విధానాలు, తన జీవిత ప్రవర్తన, తన జీవిత మార్గాలు చెరిపి వేసుకున్నాడు. అప్పుడు ఆయన ప్రేమించాడండి. మనం నీతిగా ఉన్నప్పుడు కాదు, భక్తిగా ఉన్నప్పుడు కాదండి, మనము చెడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, దేవునికి సృష్టికి విరుద్ధంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయన మనం ప్రేమించాడు. కనుక ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఇప్పుడు మీరు చెప్పాలి మీకు ఎంత ప్రేమ ఉందో. ఈ 4 రోజుల మహాసభలోనికి సంగతులు కాదండి, బయట వాళ్ళని మీరు ఎంతమంది తీసుకొచ్చారు నాకు చేయి చూపించండి. మీరు బయట మీ స్నేహితులు చాలా మంది ఉంటారు, మీతో కలిసి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమందిని ఈ సభల్లో తీసుకొచ్చారు నాకు చేయి చూపించండి. ఒకరు ఎవరైనా తీసుకొచ్చారా? మీ స్నేహితులు గాని, మీ బంధువులు గాని, అయ్యా మాకు సభలు జరుగుతున్నాయి, ఇది 50వ మహాసభ వార్షికోత్సవం అయ్యా, ఇదిగో రండి, మీరు కూడా దీవించబడతారు, మీ బిడ్డలతో రండి, మీ కుటుంబంతో రండి, మీకోసం ప్రార్థన చేస్తారు, మీరు ఆత్మీయమైన మేలులు పొందుతారు, ఆ యొక్క సభల్లో మీ దీవెనలు దేవుడు తన యొక్క ఆశీర్వాదం నింపుతాడు, రండి. ఎంతమందిని పిలిచారు? ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా చేయి చూపిస్తున్నారా? 1 2 థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఎవరన్నారు? 3 4 5 చాలా వందనాలు మీకు. 6 చాలా సంతోషం. ఎందుకంటే అక్కడ ఒక మాట చాలా క్లియర్ గా చెప్పాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని. నీ పొరుగు వాని విషయంలో, నీ స్నేహితురాల విషయంలో, నీ స్నేహితుడి విషయంలో ప్రేమ లేకపోతే నీకేం భక్తి ఉంది? ఇంకా నీవే విశ్వాసివి. నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు అంతే, నేను చాలా విశ్వాసినని. సంఘంలో విశ్వాసి, బయట నువ్వు పిశాచివి అన్నమాట. సంఘంలో విశ్వాసిగా ఊగుతున్నావు అంతే. నీ సహోదరి రక్షణ లేకుండా, నీ పొరుగు వారి విశ్వాసంలోనికి రాకుండా, నీ పొరుగు వారు నశించిపోతూ ఉంటే, నీ కుటుంబం నశించిపోతూ ఉంటే, నీ భర్త, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ పొరుగునటువంటి నీ స్నేహితులు, వారితో బయట చాలా స్నేహం చేస్తున్నావు, వారితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నావు, కానీ వారు నశించిపోతున్నారన్న భయం లేదు నీకు, వారి ఎడల నీకు ప్రేమ లేదు, వారు నశించిపోతున్నటువంటి ఆలోచన నీకు లేదు. వాక్యం సెలవిస్తున్నమాట, దేవుడు ప్రేమ కలిగిన వాడు. నీవు చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, నీ స్థితి బాగుండనప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు కదా. నీ కనుల ముందు అనేక మంది నీ స్నేహితులు, నీ బంధువులు చెడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, శ్రమలో, దుఃఖములో, బాధలో ఉన్నారే, వారి విషయమై నీకు ప్రేమ లేదా? వారిని, దేవుని ప్రేమను బట్టి వారిని ప్రేమించలేకపోతున్నావా? నీకెక్కడుంది ప్రేమ? వారి విషయమే చింత లేదా? దయ లేదా? కనికరమ లేదా? దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన తెలియజేసే మాట ఏమిటంటే, నీవు ప్రేమించావని కాదట, ఆయనే మనలను మొదట ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి! ఆయనే మనలను దయను చూపిస్తున్నాడు, కనికరమను చూపిస్తున్నాడు. నీ స్థితి అంతా ఆయనకు తెలుసు. మనము సమస్యలు ఉన్నప్పుడు, మనము కృంగిపోయినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు. మనం చేయి పట్టుకుని లేవనెత్తుతున్నాడు. అనేక సందర్భాల్లో బలహీనమైన పరిస్థితుల్లో ప్రభు మన యొద్దకు వచ్చి మన బలహీనతను విడిపిస్తున్నాడు, మనం స్వస్థపరుస్తున్నాడు. ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. నీవు అనేకమైన దీవెనలు పొందావు, అనేకమైన అద్భుత కార్యాలు రుచి చూసావు నీ జీవితంలో. సంఘాల్లో అనుకున్న అలవాటు ఏంటంటే, యేసు ప్రభు అలా చేశాడండి, ఇలా చేశాడండి, ఇన్ని అద్భుతాలు చేశాడండి, అన్ని అద్భుతాలు చేశాడండి, మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. మంచిదే, కానీ నీ సాక్ష్యానికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమను రుచి చూచిన నీవు ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపించగలుగుతున్నావా? ఆ ప్రేమలో ఇతరులు ఫలించే స్థితిలో నీవు ఆత్మ సంబంధమైన ఆశ కలిగి ఉన్నావా? తన ప్రేమను వెల్లడి చేసి ఆయన ఏం తెలియజేశాడు మనం చూద్దాం.
మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆయన తన ప్రేమకు సూచనగా ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిస్మిచ్చి యోహాను దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించింది. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట రాశారు. పెద్ద మాట, పెద్ద అక్షరాలు. ఏమని? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. బాప్తిస్మిచ్చి ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అనేక మంది తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్ము పొందుచు ఉన్నారు. సద్దూకయ్యులు పరిసయ్యులు కూడా వచ్చి బాప్తిస్ము పొందుచుంటే బాప్తిస్మిచ్చి యోహాను బోధిస్తున్నాడు. ఏమిటి ఆయన బోధలో ఉన్న మర్మం ఏంటంటే, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ప్రేమలో ఉన్న మర్మాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి అనంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసు పొందావు, రక్షణ పొందావు, ఏం కావాలి? ఫలాలు కావాలి. ఆయన ఒక అంజూరపు చెట్టును చూశాడు. చాలా ఆకులు కలిగిన చెట్టు అంటారు. విస్తారమైనటువంటి ఆకులు ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి కనబడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఎదుగుతున్నాడంట. 3 సంవత్సరాల నుంచి కూడా ఏం చూస్తున్నాడు? ఆయన ఆకులే చూస్తున్నాడు, కానీ ఏం లేవు, ఫలాలు లేవు. 3 సంవత్సరాల నుంచి ఎంత వెతికినా దానిలో ఒక్క పండు కూడా కనుగొనలేకపోయాడు. ఆయన చాలా విచారించి ఆయన అంటున్నాడు, ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి? ఎందుకు నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు నష్టమైపోవాలి? ఎలా ఈ భూమి అడ్డమైపోవాలి? దీన్ని తీసివేస్తే మరి ఒక మొక్క వేస్తే ఇది ఫలిస్తుంది కదా అనుకుంటే, తోటమాల వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం సమయమే. ఏ సంవత్సరం? ఇంకొక సంవత్సరం తరుణమే. దాన్ని నేను బాగుగా తవ్వుతాను, నేను ఎరువు వేస్తాను, దానికి మరలా నీళ్లు పెడతాను. దైవజనుని యొక్క ప్రయాస ఏంటో తెలుసా? ఈ సభల యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? రక్షణ లేని వారు రక్షింపబడాలి. రక్షింపబడిన నీ జీవితంలో ఫలాలు కావాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చావు అన్నది కాదు కావలసింది. అది కాదు, నీ జీవితంలో నీ ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ఏమి ఈ రాత్రి ఆశిస్తున్నాడంటే, నీవు పొందిన మారు మనస్సుకు తగిన ఫలములు కావాలి. 3 ఏళ్ల నుండి చూచినటువంటి ఆ చెట్టు అయితే పచ్చగా ఉంది, విస్తారమైన ఆకులు ఉన్నాయి, కానీ ఏమి లేవు, ఫలములు లేవు. మన సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎట్లాగ వస్తున్నారంటే, పచ్చని చెట్టు వలె కనబడుతున్నారు. పచ్చని ఆకులు గుబురుగా కనబడుతుంది, విస్తారమైన ఆకులండి, ఫలాలు లేవు. మీ మొక్కజొన్న వేసాం, సమయం ఉన్నప్పుడు వెళ్ళి విత్తనం వేసిన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు మంచి పంట కావాలి. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు వస్తున్నాయి, నాకెంత సంతోషంగా ఉందో. ఎందుకని? నేను దేని కొరకే ఆశిస్తున్నాను అది నా కనులు ఎదురు కనబడినప్పుడు నా హృదయంలో చెప్పలేనంత సంతోషం, చెప్పలేనంత ఆనందం. నేను చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నీవు చెడిపోయినప్పుడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా, ఈ లోకములో ఎవ్వరు ఇవ్వలేని రక్షణ భాగ్యానికి ఇచ్చాడు. ఎవ్వరు నీ పాపములను క్షమించే అధికారం ఈ భూమి మీద ఎవరికి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవరు ఈ భూమి మీద ఉన్న మానవుని పాపములను క్షమించే అధికారం లేదు. యేసుక్రీస్తుకు మాత్రమే పాపములను క్షమించే అధికారం ఉన్నది. ఎందుకు అనగా ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఆయన ప్రాణమును యాగముగా బలిగా అర్పించాడు. తన ప్రేమను వెల్లడి చేశాడు గనుక నీ పాపములను నా పాపములను క్షమించాడు. ఆయన ప్రేమకు సూచన ఏమిటంటే మన పాపములను క్షమించి మనల్ని ప్రేమించి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఫలించే స్థితిలో మనం ఉండాలి. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఆ బాబుని కూర్చోబెట్టాను, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అయిపోతాడు. ఇక్కడ సాధారణంగా ఎవరిలో వాడుకుంటాడు, అర్థమవుతుందా?
5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు 2 సంపాదించాడు. యజమాని దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా నేను 5 సంపాదించాను, అయ్యా నేను 2 సంపాదించాను. అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే బడా నమ్మకమైన మంచి దాసుడా. 1 తీసుకున్నవాడు వచ్చి అంటున్నాడు, ఏమని? నీవు ఎటువంటి వాడవంట? విత్తని చోట కోసేటువంటి వాడవు, చల్లని చోట కోసేటువంటి వాడవు. నువ్వు కఠినుడు, దుర్మార్గుడు కనుక నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతు తీసుకున్నాడు. ఎక్కడ పెట్టాడంట? భూమిలో దాచిపెట్టాను. ఏమండి, ఇందాక వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు. చాలా మంది భ్రమలో ఉన్నారు. మేము కూడా భక్తులమే, మేము కూడా విశ్వాసులమే అని. ఒక్కళ్ళు కూడా ప్రభు సన్నిధికి నడిపించారు. నీకేం భక్తి? ఒక్కళ్ళు కూడా దేవుని సన్నిధికి తీసుకురాలేకపోయినా, ఒక్కళ్ళు కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించలేకపోయినా, నీ పొరుగు వారు నశించిపోతుంటే, ఆ పొరుగునున్న కుటుంబం పాడైపోతుంటే, వారి శ్రమంలో ఉంటే, వారి దుఃఖంలో ఉంటే, వారి కొరకు ప్రార్థించలేని విశ్వాసం నీకేం విశ్వాసం ఉంది? నీకేం భక్తి ఉంది? దేవుని వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడిచిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రేమ లేని వాడు ఎవరిని ఎరగడు? పొరుగు వాడిని ప్రేమించలేని వాడు అంట. నీకేం లేదంట? ప్రేమ లేదు. ప్రేమ లేని వాడు ఎటువంటి వాడంట? దేవుని ఎరిగిన వాడే ఎరగని వాడు. ఎరగని వాడు. మరి దేవుని ఎరగని మనం ఏం చెప్పుకున్నాం? భక్తులు. అవునా? మనం దేవుని భక్తులం, క్రైస్తవ భక్తులం, క్రైస్తవులం. మనం పేరుకు మాత్రమే క్రైస్తవులం. యేసు ప్రభు ఇంట్లో ఉండడో వాళ్ళ ఒంట్లో కూడా ఉండడం. పేరుకు మాత్రమే క్రైస్తవులు. క్రీస్తుని ఆరాధించరు, క్రీస్తుతో సహవాసం ఉండదు, క్రీస్తు యొక్క సన్నిధి వారి గృహాల్లో ఉండదు, ప్రార్థన వారి జీవితాల్లో ఉండదు. దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నమాట, ఆయన మనలను ప్రేమించి మనలో నుండి ఏమి కోరుకుంటున్నాడు? రక్షింపబడిన మన జీవితాల్లో ఆయన ఏమి ఆశిస్తున్నాడు? మనము దేవుని యొద్దకు వచ్చి అనేకమైన అంశాలు ఆయన దగ్గర చెప్తాం. అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అలా చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా, ఆ ఇల్లు కట్టాలి నాయన, మా కూతురు ఎట్లా ఉండాలి, కొడుకు ఇట్లా ఉండాలి, ఆ ఉద్యోగం రావాలి, ఎంత లిస్టు చెప్తామో. మరి ఆయన ఏం చెప్తున్నాడు మనకి? ఆయన ఏం బోధిస్తున్నాడు? మనమైతే చాలా ఆశిస్తున్నాం ఆయన వద్దనండి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు ఏమంటున్నాడు? మొదట నా నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. మరి అలాగున ఆయన మనతో బోధిస్తున్నటువంటి ఆ సందేశాన్ని మనం అనుసరించగలుగుతున్నామా? ఆయన ఆశను మనము నెరవేర్చగలుగుతున్నామా? ఆయన ఏం కోరుకుంటున్నాడు అనంటే, మొదట మన జీవితాల్లో మారు మనస్సుకు తగిన ఫలములు కావాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2 నుండి 4 వచ్చిన వారు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. అమ్మా, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని పరీక్షించు వారిని, వారు అబద్ధికులని నువ్వు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయ లేదనియు నేనెరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితువని నేను నీ మీద. ఎఫెసీలో ఉన్న సంఘముతో ఆయన మాట్లాడుచున్నమాట ఏమిటంటే, నీ భక్తి అంతా బాగానుంది, అన్ని విషయాల్లో బాగానున్నాయి, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదన్నాడు. ఏంటి తప్పు? అన్ని బాగానున్నాయి అన్నాడుగా, మళ్ళీ తప్పు అన్నాడండి అనంటే, మొదట నీకున్న ప్రేమను నీవు విడిచిపెట్టేశావు. మొదట నీకున్న భక్తి లేదు. మొదట రక్షణ పొందిన దినాల్లో, బాప్తిజం పొందిన దినాల్లో ఉన్న ప్రార్థనా జీవితం లేదు, ఉన్న ఆసక్తి లేదు. దేవుని పరిచర్యకు నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ కష్టాన్ని అన్ని ఇచ్చేదాను, అన్ని ఇచ్చేవాడువు. సమయానికి దేవుని సన్నిధికి వచ్చేదాను. ఇప్పుడు ఆ భక్తి లేదు, అప్పుడు ఆ విశ్వాసం లేదు. ఇప్పుడు మొదట నీకున్న ప్రేమను విడనాడితివని నీ మీద ఒకటి తప్పు. ప్రభువే మనమే తప్పు మోపాడు అనుకోండి, పరలోక రాజ్యానికి వెళ్తామా? 99 మంచి కార్యాలు చేసాం, ఒకటి మంచి పని చేయలేదు, పరలోక రాజ్యానికి వెళ్తామా? నీ భక్తి అంతా బాగానుంది, ఆయనను నీ మీద తప్పు ఒకటి
మాట్లాడుతున్నాడు అని అంటే ఎందుకైనా అలా మాట్లాడుతున్నాడు మన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని తెలియజేసే సందేశం ఏంటంటే మనము మొదట మనకున్న విశ్వాస జీవితంలో ఫలించుట లేదు. ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన ఉన్నతమైన ఉద్దేశము చొప్పున మన ఆత్మీయమైన ఎదుగుదల లేదు. మొదట మనకున్న ప్రేమ లేదు, మొదట మనకున్న ప్రార్థనా జీవితం లేదు, మొదట మనకున్నటువంటి ఆసక్తి లేదు. బాప్తిసం పొందిన దినాల్లో 10ంటికి ప్రార్థన అంటే 10ంటికి వచ్చేవారు. నెమ్మదిగా ఏ టైంకి వస్తున్నారు? 11ంటికి వస్తున్నారేమో, ఒక గంట లేటు. మొదట నీకున్న ప్రేమ లేదు. ప్రశ్న వేసుకోండి రాత్రి వేళ. మొదట నీకున్న ప్రేమ ఉందా? మొదట నీకున్న విశ్వాసం ఉందా? నీకున్న ప్రార్థనా జీవితం ఉందా? వాక్యము ధ్యానించేదాను ఇప్పుడు సమయం ఉందా? ఇప్పుడు ఏమైనా సమయం ఉంటే ఎక్కడ గడుపుతున్నారు చెప్తే బాగుంటుంది. మీరు నేను చెప్తే బాగుంటుంది. ఏమండి? ఫేస్బుక్, టీవీల్లో తగ్గిపోయింది. ఇప్పుడు టీవీల దగ్గర టైం గడుపుతలేదు. దేని మీద? ఫేస్బుక్, వాట్సాప్, అబ్బో యూట్యూబ్, అబ్బబ్బబ్బబ్బ బిజీ. వాక్యం చదవడానికి టైం లేదండి. ప్రార్థన చేయడం, ఇంతకు ముందు ప్రార్థన ఉండేది ఇంటిలో, ఇప్పుడు ప్రార్థన లేదు. ఇంతకు ముందు పాటలు వినపడి, ఇప్పుడు పాటలు వినపడతలేదు. ఇంతకు ముందు కుటుంబాల్లో అందరూ కలిసి ప్రార్థించి, ఇప్పుడు లేదు. ఇంతకు ముందు దేవుని వాక్యం ధ్యానించేదానివి, ఇప్పుడు లేదు. సమయం లేదు. బిజీ బిజీ జీవితం అంతా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, భక్తి బాగానే ఉంది కానీ ఆయనను నీ మీద ఒకటి తప్పు మోపవలసినది. ఏమిటో తప్పంటే మొదట నీకున్న ప్రేమ లేదు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఆలోచన చేయి రాత్రి వేళ. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఏ విధమైన ఫలములతో నీవు ఉన్నావు? ఏ విధమైన అభివృద్ధి నీలో ఉన్నది? భూ సంబంధమైన అభివృద్ధిని మనం ఆశపడతాం, మంచిదే. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలని, దేవుడు నీ బిడ్డలను దీవించాలని ఆశపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే స్థితిలో మనం ఉన్నామా? దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనలో ఒకటి దూరంగా ఉంది. ఏంటి కారణం అంటే యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు. ఏంటి కారణం? మనలో తప్పు ఒకటి మోపడానికి గల కారణం ఏమిటి? మొదటి ప్రేమను మనం విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటంటే 29వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, తమ హృదయములను నాకు దూరముగా. ఈ ప్రజలు, సహోదరుడ సహోదరి, ఎందుకు నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది? మొదట నీకున్న ప్రేమ లేకపోవడానికి గల కారణం, మొదట నీకున్న భక్తి విశ్వాసం లేకపోవడానికి గల కారణం, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో లోపము రావడానికి గల కారణం. ఈ ప్రజలు ఏం చేస్తున్నారట? పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు. తర్వాత చదవమ్మా. గాని తమ హృదయములను ఎవరికి? దేవునికి దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు. ఏ విధులు అంటండి? మానవుల విధులను బట్టి. ఏమండి? ఏ విధులండి? క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబాలు ఎట్లా అయిపోయినాయండి? ఇప్పుడు సిగ్గులేని ప్రజలుగా ఉన్నారు. వారి వివాహాలు చేస్తే దైవజనులతో చాలా మంది సంప్రదించడం లేదు. అన్య జనులైన స్నేహితులతో సంప్రదిస్తున్నారు. వారి గృహ ప్రవేశాలకి ఏం చేయాలన్నా అన్య జనులైన స్నేహితులతో సంప్రదిస్తున్నారు. సిగ్గులేని ముఖాలతో వెళ్తున్నారు వాళ్ళు. ఎవరి సలహాలు తీసుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ అభివృద్ధిలో? దేవుడు నిన్ను ఆశీర్వదించాడే భూమి మీద. ప్రార్థన అవసరం లేదా నీకు? దైవజన సలహా అవసరం లేదా? మంచి రోజు చూడండి. ఏ రోజు కావాలి? మంచి రోజు చూడండి. అసలు నీవు నేను బ్రతికుండడమే మంచిది కదా. ఎంతమంది ఇప్పుడు గడగలాడిపోతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఆ వైరస్ రోగం ఎక్కడొచ్చి పడద్దని దేశాలన్నీ కూడా భయంతో ఒడిగి చచ్చిపోతున్నారు కదా. ఈ రాత్రి ఆయన కృప కాదు ఇంత క్షేమంగా మనం ఉన్నాం, ఇంత సంతోషంగా మనం దేవుని సన్నిధిలో ఆయన స్తుతించగలుగుతున్నాం. ఆయనకు మహాకృప కాదా?
నీకు ఇంకా మంచి రోజు కావాలా నీ జీవితంలో? నీ హృదయంలో చెడు ఉంది గనక, నీ అంతరంగంలో పాపం ఉంది గనక, నీ అంతరంగంలో నీ హృదయం దేవునికి దూరంగా ఉంది గనక మంచి ఏదో చెడేదో దేవుని ప్రేమ నీకు అర్థం కావడంలే. దేవుని ఉద్దేశం ఏదో, నీ ఎడల దేవుని ప్రణాళిక ఏదో, దేవుని సలహాకి మీరు వెళ్ళడం లేదు. చాలా సార్లు మనం బోర్డులు పెడతాం, యేసుక్రీస్తు ఈ ఇంటికి, అసలు ఆయనతో మాట్లాడమను, అధిపతితో మాట్లాడమను. పక్కలతో మాత్రం ఎన్ని సలహాలు చెప్తామో వాళ్ళ సలహాలు తీసుకుంటా ఉంటాం మనం. ఇటువంటి కేసులు నాకు చాలా తగులుతున్నాయి. అధిపతితో మనం మాట్లాడడం. మీరు కొంచెం ట్రై చేసి చూడండి, ఒక వారం మీ భర్తతో మాట్లాడుకుంటూ ఉండండి. హౌ ఇట్ ఈస్, ఎలా ఉంటుంది అంటారు? వంట చేసి అక్కడ పెట్టేసి చిన్న స్లిప్ పెట్టండి, కూర వండాను, అన్నం వండాను, పెట్టుకు తినండి. హౌ ఇట్ ఈస్ చూడండి ఒకసారి ట్రై చేసి. మీ భర్తతో మాట్లాడకండి, ఏం చెప్పకండి, ఏ అవసరం ఉందో చెప్పకండి, భోజనం పెట్టకండి, మంచినీళ్ళు ఇవ్వకండి. యేసయ్యను అధిపతిగా అనుకుంటున్నారంటే, యేసయ్యను కలిగి ఉన్నాం అనుకుంటున్నారంటే ఆయనతో సంభాషణ లేదు, ఆయన సలహా లేదు, ఆయన సంప్రదింపు లేదు. అన్యజనుల సంప్రదింపులు, ఎక్కడ ఉద్యోగం చేస్తే వారితో కలిసి సంప్రదింపులు. జాగ్రత్త, మొదట నీకున్న ప్రేమను వదిలివుతావని నీ మీద తప్పు ఒకటి మోప. కారణం ఏమిటంటే నీ హృదయంలో దేవునికి చూడలేదు, నీ హృదయం దేవునికి దూరంగా ఉంది. మరి ఏం చెప్తున్నావయ్యా? ఒక రాత్రి మా ఊర్లో ఒక ఆయన రాత్రి 11ంటికి తగిలాడు, చీకట్లో కొట్టు దగ్గర కూర్చున్నాడు. ఆయన ఏంటయ్యా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు అని అడిగాను. 8 గంటలకి పాపం ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అయ్యగారు మా ఇంటి కాడకంటే ఇక్కడే బాగుంది అన్నాడు. ఎక్కడ? మా ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగుంది అయ్యగారు అన్నాడు. ఆయన భార్య మా సంఘ విశ్వాసం. ప్రతి సాక్ష్యం చెప్పింది అని అంటే ఏం చెబుతుందో తెలుసా? నా భర్త రక్షణ కొరకు. ఎవరి రక్షణ? నా భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయండి అంట. ఇదేంటయ్యా, మీ భార్య ఉంది, ఇంటికాడ పిల్లలు ఉన్నారంటే, అయ్యా మా ఆవిడ పడుకున్న తర్వాత వెళ్తే బాగుంటది నాకు క్షేమం అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పాలా? నువ్వు ఆలోచన చేయాలా? నువ్వు విశ్వాసమో పిశాచువో? సంఘంలో విశ్వాసమే సాక్ష్యం ఎంత పొడుగు చెప్తున్నావు. అసలు ఈ భర్త, అప్పుడు ఆమె భర్త రక్షణ పొందడానికి కారణం ఎవరు? రక్షణ పొందకుండా కుట్ల దగ్గర చీరలు తినడానికి కారణం ఎవరండి? భార్యే. ఆ ఎముకే. ఎంత విచారం, ఎంత దుఃఖం. మరి యేసు ప్రభువు చెప్తుంది, ప్రార్థన చేయమంటుంది. ఇంత పొడుగు ప్రార్థన చేద్దాం సంఘంలో. ఏంటి విశ్వాసం? ఏది? ఆమెలో ఏమి లేదు. యేసై ప్రేమ లేదు, యేసై భక్తి లేదు, యేసై భయం లేదు ఆమెలో. చాలా సార్లు మనం అనుకుంటున్నాం నేను బాగానే ఉన్నాను, భక్తి బాగానే ఉందని. నో 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 నో. నీ హృదయము దేవునికి దూరంగా పెట్టుకుని పెదవులతో దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, గణపరుస్తున్నావు అంతే. ప్రజల ముందు నటన చేస్తున్నావు నీ జీవితంలో. ఈ మహాసభలు ఎందుకంటే నీ బ్రతుకును సరి చేసుకోవడానికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళిక ఏదైనా విరుద్ధమైన పరిస్థితులు ఉంటే మనం సరి చేసుకోవడానికి, సరిపెట్టుకోవడానికి కాదండి. వినేసి విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదండి. వాక్య సభలో ఈ సందేశాలు, ఈ 4 దినాల ప్రయాస ఎంతో వ్యయం చేయడం కారణం ఏంటంటే నువ్వు సరి చేయబడాలా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సరి చేయబడాలా, ఆత్మీయమైన ఫలముల చేత నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎట్లా ఉందో భక్తి చూడండి. ఎహెజ్కేలు వ్రాసిన గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. ఎహెజ్కేలు వ్రాసిన గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం చదవమా. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రయ్యి జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయు వారయున్నారు. మంటి గోడ ఎవరు కట్టారు? గచ్చిపోతే ఎవరికి పూసారు చెప్పాలి మీరు. ఇప్పుడు మంటి గోడ కట్టింది ఎవరు? ఎవరండి? విశ్వాసులు. గచ్చిపోత పూసేది ఎవరంట? అలా ఉంది భక్తి. ఇప్పుడు ఎట్లా ఉందంటే అక్కడ ఏదో జరుగుతుందంటే ఎక్కడ
అక్కడ ఏదో చెప్తున్నారంటే మా ఊరి నుంచి కొంతమంది 70 కిలోమీటర్లు వెళ్ళేవారు. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు ఆటో కట్టించుకుని వెళ్ళేవారు. కాళ్ళు లాక్కురాని అని నేను చాలా వదిలేశాను. కాళ్ళు లాక్కు వచ్చినాయి. అక్కడ ఏదో చెప్తున్నారంటే ఏం చెప్తున్నారు? మీకేం జరుగుతుందో చెప్తున్నారు. ఎవరో పాస్టర్ గారే, ఎవరో కాదండి, ఆయన పాస్టరే, సంఘాన్ని నడిపిస్తున్న పాస్టరే. ఎన్ని వారాలు వెళ్తావు? మళ్ళీ నీకు తలపోడు, నీ జ్వరం వచ్చింది అనుకో, చలి ఉడుకుడు వచ్చేస్తుంది అనుకో, మళ్ళీ అప్పుడు ఎవరు కావాలి? అప్పుడే పాస్టర్ కావాలంటే 50 కిలోమీటర్ పాస్టర్ వస్తాడు అక్కడికి. మరి ఎవరు వస్తారు? ఎవరండి? మళ్ళీ శామజాన్ అయ్యగారు కావాలిగా. అయ్యగారు కబురెట్టండి, తాను ఉడుకొచ్చేస్తుంది. భక్తి ఎట్లా ఉందంటే మంటి గోడ కంట ఏ పోతంట? గచ్చిపోత ఉంటదంటారా? నిలబడుతుందా అది? ఆ గోడ నిలబడుతుందా? ప్లాస్టిక్ నిలబడుతుందా? భక్తి ఇట్లా అయిపోయింది. కారణం ఏమిటో తెలుసా? మానవుని హృదయం దేవునికి దూరం చేసుకున్నాడు. మానవునికి అంతరంగంలో దేవునికి చోటు లేదు. విశ్వాస జీవితంలో దైవ భయం లేదు. ఫలించాలని ఆసక్తి లేదు. భక్తి విశ్వాసాలు దిగజారిపోతూ ఉన్నాయి. కానీ నీవు ఈ రాత్రి ఫలించటానికి దైవజనులు పడుచున్న ప్రయాస, నువ్వు ఆత్మీయమైన ఫలముల చేత నింపబడాలి. నీ కుటుంబం దీవించబడాలి. దేవుని ఉన్నతమైన ప్రేమలో నువ్వు ఫలించాలని దైవజనునికి ఆశ, పట్టుదల. ఈ ప్రయాస ఏమిటనంటే నువ్వు మేలు కొనవాలి, నువ్వు మేలు పొందాలి, నువ్వు దీవించబడాలి. చూడండి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపబడనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికిని ఎలా ఉన్నాయంటండి? మీరు అనుకున్నారు, ఏమి అనుకుంటారో నాకు తెలియదు. ఈ రాత్రి దేవుని ప్రేమ నీలో లేనట్లయితే నీ లోపల ఏముంది? దోషముంది. దేవుని ప్రేమ నీ పొరుగు వాని ఎడల నీవు చూపించకపోతే, నీ స్నేహితుడి ఎడల నీవు దయను కనికరమును చూపించకపోతే, క్రీస్తు యొక్క ప్రేమను పొందిన నీ జీవితంలో అదే ప్రేమను నీ పొరుగు వారి ఎడల చూపించకపోతే వారు నశించిపోతున్నారు. వారు సమస్యలో ఉన్నారు, వారు కృంగిన స్థితిలో ఉన్నారు. వారి ఎదుట ఈ ప్రేమను చూపించకపోతే నీ హృదయంలో ఎక్కడో దోషముంది, ఎక్కడో దేవునికి విరుద్ధమైన అవిధేయత ఉంది, ఎక్కడో పాపం ఇంకా నీ జీవితమును ఏలుచున్నదని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఆయనే నీవు ప్రేమించవని కాదు, ఆయనే నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడంటే మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా మన చేయి పట్టుకుని మనల్ని లేవనెత్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత అద్భుత కార్యములు చేయి దేవుడు! ఎంత ప్రేమ కలిగిన వాడండి! మన హృదయములో ఎక్కడో దోషం ఉంది. అందుకనే క్రీస్తు ప్రేమను ఇతరుల ఎడల మనం చూపించలేకపోతున్నాం. క్రీస్తు ప్రేమ ఇతరులతో మనం పంచుకోలేకపోతున్నాం. క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన, రుచి చూచిన, ఆ శక్తిని అనుభవిస్తున్న మన జీవితాల్లో అదే శక్తిని, అదే ప్రేమను ఇతరులకు మనం తెలియచేయలేకపోతున్నాం. ఏదో లోపం ఉంది హృదయములో, దేవునికి విరుద్ధమైనది. అందుకే తెలియచేశాడు, మీ దోషములు దేవునికి మీకు ఎట్లా ఉన్నాయి? అడ్డుగా ఉన్నాయి. దోషాలు క్షమించడానికే కదా, మా దోషములు క్షమించమని ప్రభువుని అడగడానికి కదా, తిరిగి మరలా దోషాలు చేయడానికి కాదు, తిరిగి మనం పాపం చేయడానికి కాదు కదా ఈ మహాసభలో. దేవుని యొక్క సన్నిధిలో మన బ్రతుకును, మన యొక్క నడవడిక, మన యొక్క అలవాట్లు, మన యొక్క పరిస్థితులను సరి చేసుకోవడానికి, మన ప్రవర్తన సరి చేసుకోవడానికి, ఒకవేళ ఆత్మీయమైన ఫలములు ఫలించకుండా అవిధేయత ఏదైనా మనల్ని వెంటాడుచుంటే దేవుని ప్రేమను బట్టి ఆయన హెచ్చరిక చేస్తున్నప్పుడు మన జీవితంలో సరి చేసుకోవడానికి, ఆయన మన జీవితాల్లో ఆయన తెలియజేసే సందేశం ఏమిటనంటే మన హృదయము దేవునికి దూరంగా ఉందేమో, ఒకవేళ దేవునికి విరుద్ధమైన పాపము ఏదైనా మనల్ని ఏలుచుందేమో, ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. సరి చేసుకోండి,
ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. ఇంకా ఆయన ఏం ఆశిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. నేను ముగింపులోనికి వస్తున్నాను. ఎహెజ్కేలు రాసినటువంటి గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఒక ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. చూడండి. బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అనగా 4 దినాల నుంచి దేవుని యొక్క సందేశం ఈ బాకానాదము వినబడుతుంది. బాకానాదము ఒక యుద్ధము, ఒక శత్రు మీదకి వస్తున్నప్పుడు బాకానాదము వినిన వెంటనే ప్రజలందరూ కూడా, సైనికులందరూ కూడా సిద్ధపడతారు. బాకా వినిన వెంటనే శత్రువును జయించడానికి, శత్రువు మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఈ మహాసభలు దేని కొరకంటే మన మీద యుద్ధం చేయడానికి అపవాది ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా ఎవరి మింగుదనాన్ని పరుగులెడుతున్నాడు. ఆ శత్రువుని జయించడానికి, దాని మీద మనకి విజయం ఇవ్వడానికి దేవుడు మనకి ఏమి వినిపిస్తున్నాడంటే బాకానాదం వినిపిస్తున్నాడండి. బాకానాదము వినియు ఒకవేళ నువ్వు జాగ్రత్త పడకపోతే, ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. ఒకవేళ సరి చేసుకుంటే భక్తి జీవితములో, విశ్వాస జీవితములో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ప్రశ్నించే స్థితిలో ఉండకుండా ఆయన ప్రేమను ప్రకటించే స్థితిలో, ఆయన ప్రేమను తెలియచేసే స్థితిలో ఉంటే నీ ప్రాణాన్ని నీవు రక్షించుకుంటావు. ఎప్పుడంటే దేవుని యొక్క సువార్త వినినప్పుడు, దేవుని యొక్క సందేశాన్ని మనం వినినప్పుడు, మనము మన జీవితాన్ని సరి చేసుకుంటే మన ప్రాణాన్ని మనం రక్షించుకుంటాం. ఒకవేళ సరి చేసుకోకుండా, ఒకవేళ ఇంకా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా, ఇంకా ఒకవేళ దేవునికి విరుద్ధమైన క్రియలు నీలో ఉంటే, దేవునికి నీ హృదయంలో చోటు లేకపోతే, విశ్వాసి అయిన తర్వాత కూడా ప్రభుకు నువ్వు దూరంగా ఉంటే, ఈ రాత్రి అయినా సరి చేసుకోగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఒకవేళ ఇంకా సరి చేసుకోకపోతే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. ఎవరిని నువ్వు ప్రశ్నించడానికి నీకు అధికారము లేదండి. దేవుడు నీకు తరుణం ఇస్తున్నాడు, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన శుభవార్తను వినిపింప చేస్తున్నాడు. దైవజన హృదయంలో ఒక గొప్ప ప్రేరేపణ కలుగు చేశాడు. ఆయన ప్రేరేపణ ఏమిట్రా అంటే దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడిన ఆలోచన. నీవు దీవించబడాలి, నీవు రక్షించబడాలి, నీవు ఉజ్జీవింపబడాలి, నీవు అత్యధికమైన ఫలములతో నింపబడాలి. అంతేకాదు ప్రభు ఏం కోరుకుంటున్నాడు అని అంటే ఆయన సెలవిచ్చే మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి. 58వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు రక్తములో కడగబడిన మన జీవితాలు, ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మన జీవితాలు ఎలా ఉండాలో కోరుతున్నాడు. చూడండి. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. ఏమండి, ఎంత మంచి వాగ్దానం అండి. యేసు రక్తములో కడిగబడిన దేవుని పిల్లలట ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటల వలె ఉండాలి, నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఏమండి, నీరున్నదనుకోండి, మొక్కలు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి, మంచి పువ్వులు పూస్తాయి, ఫలభరితముగా ఉంటాయి. మీరు ఒక వారం రోజులు 10 రోజులు నీళ్లు పోయి ఇక్కడ మానేయండి, ఏమవుతుంది? వాడిపోతాయి, చావుకు సిద్ధంగా అయిపోతాయి. దేవుని వాక్యము సెలవిస్తున్నమాట. ఆయన రక్తములో కడగబడిన నీవు, ఆయన కుమార్తెగా కుమారుడిగా స్వీకరించబడిన నీ జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటల వలె ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడు. ఈ 4 దినాల పరిచర్యలో అద్భుతమైన సందేశాలు మీరు విన్నారు. ఎలా ఉన్నావు ఈ రాత్రి? నీరు కట్టిన తోట వలె ఉన్నావా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? హృదయము దేవునికి దూరంగా ఉన్నదా, లేక హృదయములో దేవునికి చోటు ఉందా? నీ గృహములో, నీ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా? దేవుని వాక్యము సెలవిస్తున్నమాట. నీవు బాగానే ఉంది భక్తి, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఏమిట్రా అంటే మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టేశావు. మొదట నీకున్న ప్రార్థన జీవితం లేదు, మొదట నీకున్న ఆసక్తి లేదు, మొదట ప్రకటించాలని ఆశ ఉండేది, ఇప్పుడు లేదండి. ఇప్పుడు అనేకులను ప్రభు ఎదురు నడిపించాలని ఆశ ఉండేది, ఇప్పుడు లేదండి.
ఈ రాత్రి వేళ నువ్వెలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు? ఫలించే స్థితిలో ఉండాలి. ఏంటి ఫలాలంటే, మనమందరము, మీరు ఇప్పుడు వాళ్ళు నేను అడిగాను అనుకోండి, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారని, చాలా మంది చేతి చూపిస్తారు ఇక్కడ. ఒకవేళ మీకు ఎంతమంది పిల్లలని అడిగాను అనుకోండి, టక్టక్క చెప్పేస్తారు. 2 పిల్లలండి, 3 పిల్లలండి, మనవరాళ్ళండి, మనవాళ్ళండి, చాలా చెబుతారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది ఆత్మ సంబంధమైన పిల్లలను కన్నారు? మీకు అర్థమైందా నా భాష? మీకు పిల్లలు దేవుడు ఇచ్చాడు, ఈ భూమి మీద మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతమంది మీ బ్రతుకుల్లో ఆత్మ సంబంధమైన పిల్లల్ని కన్న అనుభవం ఉంది? ఎంతమందిని దేవుని సన్నిధికి మీరు నడిపించగలిగారు? ఎంతమందికి మీరు సువార్త ప్రకటించారు? ఎంతమంది ఎదుట మీరు నీరు కట్టిన తోట వలె ఉన్నారు, ఫలించే స్థితిలో ఉన్నారు? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించగలిగారు? ఎంతమంది కొరకు ప్రార్థన చేయగలరు? ఎన్ని గృహాలు మీరు దర్శించగలిగారు? ఎన్ని గృహాల్లో మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటించగలిగారు? ఎవరైనా చేతి చూపిస్తారా? నేను ఆత్మ సంబంధమైన పిల్లల్ని కన్నానండి. ఎంతమందిని కన్నావో చెప్పవసరం లేదండి. నేను కన్నానండి ఆత్మ సంబంధమైన బిడ్డల్ని. ఎవరు ఉన్నారా? పిల్లల్ని సంపాదించుకున్నానండి ఆత్మీయంగా. అనేకులను ప్రభు ఎదుగు నడిపించానండి. కుటుంబాల్లో క్షేమము లేనప్పుడు వారి కోసం నేను వెళ్లి ప్రార్థన చేశానండి, వారిని ప్రభు ఎదుగు నడిపించానండి. వ్యాధుల చేత, సమస్యల చేత కృంగిపోయినప్పుడు వారిని దర్శించానండి. నా పొరుగు వారిని, నా స్నేహితులను, వారి కోసం నేను ప్రార్థించాను, వారిని మందిరానికి నడిపించానండి. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన పిల్లల్ని కన్న అనుభవం నీలో లేకపోతే, శరీర సంబంధమైన బిడ్డలో కనకపోతే, సమాజంలో నువ్వు ఎట్లా నిందించబడి, బాధించబడి, వేదనతో, దుఃఖంతో ఉంటున్నావో, ఆత్మ సంబంధమైన పిల్లలను కనిన అనుభవం నీలో లేకపోతే, ప్రభు కూడా నీ విషయమై దుఃఖిస్తున్నాడు, నీ విషయమై చింతిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎట్లా ఉండాలి అని అంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. అనగా నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఎల్లప్పుడూ ఉబుకుచుండేటువంటి నీటి ఊటల వలె మనం ఉండాలి. నీ స్థితిని ఆయన చూడడం లేదు. నీ పై రూపాన్ని ఆయన చూసేవాడు కాదు. నీ పై రూపాన్ని చూసి ఆయన మెచ్చుకునేవాడు కాదు. నీ పై భక్తిని చూసి మెచ్చుకునేవాడు కాదు. నీ హృదయాంతరంగములో దేవునికి చోటు కావాలి. హృదయాంతరంగంలో ఆసక్తి కావాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు, చూడండి, దేవుడు ఎంత మహాకృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఎవడును దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టడు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై. ఎక్కడ పెడతారంటండి? దీపము వెలిగించిన వాడు దీపస్తంభం మీద పెడతాడు. యేసు రక్తములో కడగబడిన దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. దేవుడు నిన్ను దేనితో పోల్చాడు అని అంటే, దీపస్తంభం మీద పెట్టబడిన దీవిటితో పోల్చాడు. నీవు చీకట్లో నశించిపోతున్న ప్రజలకు నీవు వెలుగుగా ఉండాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ యొక్క దీవిటి ఎక్కడ ఉండాలి అని అంటే, దీపస్తంభం మీద ఉండాలా. ఎవడును దీపము వెలిగించి మంచము కింద కొంచెం క్రింద పెట్టాడు. ఎక్కడ పెడతాడట? దీపస్తంభం మీద పెట్టాడు. ఏమండి, కొండ మీదనున్న పట్టణము ఏం కాదంట, మరుగై ఉండ నేరదు. సాధ్యం కాదండి. కొండ మీద ఉండే పట్టణాలు మనం అన్ని చూస్తూ ఉంటాం. రాత్రి సమయాల్లో, పగటి సమయాల్లో చక్కగా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. నువ్వెక్కడ ఉండాలో తెలుసా? ఆత్మీయముగా వెలుగుచ్చు, అనేకులకు దీవెనకరముగా ఎక్కడ ఉండాలంటే దీపస్తంభం మీద పెట్టబడిన దీవిటి వలె ఉండాలి. సహోదరుడా, సహోదరి, నీ పొరుగున, నీ యొక్క కుటుంబంలో, నీ స్నేహితులు, నువ్వు పనిచేసే స్థలములో అనేక మంది నశించిపోతున్నారు. వారికి ఎవరు సువార్త చెప్తారు? యేసయ్య ప్రేమను వారికి ఎవరు తెలియచేస్తున్నారు? ఎవరు తెలియచేస్తారు? ఎలా సాధ్యం? దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ నీ జీవితం ఎట్లా ఉండాలంటే దీవిటి వలె దీపస్తంభం మీద పెట్టబడాలి. వెలుగుచ్చు ఉండాలా. నీ దీవిటి ఆరిపోకూడదు. వెలుగుచున్న దీవిటి వలె నీ జీవితం ఉండాలా. ఎందుకు అనగా, నశించిపోయే ఆత్మలను వెదికి రక్షించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క శక్తి, యేసు ప్రభు యొక్క ప్రేమను ఎట్లా వెళుతుంది? తెలియని వారికి ఎట్లా వెళుతుంది? అందరికి సువార్త ఎలా వెళుతుంది? నీ స్నేహితులకు సువార్త ఎలా వెళ్తుంది? నీ బంధువులకు సువార్త ఎలా వెళ్తుంది అంటే, నీవే సాక్ష్యంగా ఉండాలా. నీవే దివిటీగా ఉండాలా. నీ దివిటి వెలుగుచ్చి ఉండాలి. ఎక్కడ పెట్టాడు మనల్ని అంటే
ఉన్నతమైన స్థలములో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. నీ స్థితిని దేవుడు మార్చేశాడండి. ఉన్నతమైన తరుణం నీకు ఇచ్చాడు, ఉన్నతమైన భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. ఏమిటంటే భూ సంబంధమైనటువంటి భోగ భాగ్యములను బట్టి ఆ ప్రేమ నీ ఎడలు చూపించలేదండి. దేవుడు తన ప్రేమను నీ ఎడల వెల్లడి చేశాడు. తన ప్రేమను బట్టి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. నీ హృదయము దేవునికి దూరంగా ఉంటే నువ్వు ఫలించలేవు. నీ అంతరంగములో దేవుని చోటు లేకపోతే ఫలించలేవు. ఒకవేళ మొదట నీకున్న ప్రేమ నీలో లేకపోతే, మొదట నీకున్న భక్తి నీలో లేకపోతే, మొదట నీకున్న ప్రార్థనా జీవితం నీలో లేకపోతే ఫలించలేవు. ఎప్పుడు ఫలిస్తావు అనంటే అంతరంగములో దేవునికి చోటు ఉండాలా, అంతరంగములో విశ్వాసము కలిగి జీవించాలా. ఈ రాత్రి వేళ దేవుడు మరొక తరుణాన్ని, అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఏమిటి అనంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నదని ఆత్మీయ జీవితం. దేవుని వాక్యానుసారంగా ఆయన తన ప్రేమను వెల్లడి చేసి ఉన్నాడు గనక మారు మనసుకు తగిన ఫలములు ఫలించే స్థితిలో ఉన్నావా? ఎక్కడున్నావు? ఈ రాత్రి వేళ నిన్ను నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనంటే నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఎల్లప్పుడూ ఉబుకుచుండేటువంటి నీటి ఊటల వలె ఉండాలి. అంతేకాదు ఎక్కడ ఉండాలి మనమంటే ఎత్తైన స్థలములో, అనగా నీ దివిటి, నీ ఆత్మీయమైన దివిటి ఫలములు ఫలించే స్థితిలో ఉండాలి. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. నీ స్నేహితులు నశించిపోతున్నారు, నీ ప్రక్కనున్న వారు నశించిపోతున్నారు, నీ ఇంటి పక్కనున్న వారు దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు. వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? వారికి సువార్త ఎవరు ప్రకటిస్తారు? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఉద్యోగం చేసే స్థలంలో నీతో కలిసి పనిచేసే వారి మధ్య వారికి సువార్త ఎవరిని ఎన్నుకుని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుని నీకు ఇవ్వబడిన సమయాన్ని, అవకాశాన్ని, తరుణాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఈ అవకాశాన్ని పాడు చేసుకుంటే రేపు నీకు దొరకదేమో. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోకపోతే రేపు మంది కాదు. ఈ రాత్రి ఒక తరుణం ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో మన హృదయాలని సిద్ధపరచుకుందాం. సరిపెట్టుకోకండి, సరి చేసుకోండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ఈ సభల యొక్క ఉద్దేశం ఏమిటంటే, దైవజన్ యొక్క ఆశ ఏంటంటే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన బిడ్డలను కనే అనుభవంలోనికి రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి గర్భము ధరించినటువంటి పెను అంటే వేదన మనలో ఉండాలా. నశించిపోయే వారి విషయంలో వేదన మనకు ఉండాలా. దేవునికి దూరం అయిపోయే వారి విషయంలో వేదన మనకు ఉండాలి. అందుకనే ఈ రాత్రి వేళ ఒక తరుణము దేవుడు నీకు ఇస్తున్నాడు గనుక ఒక తీర్మానం చేసుకో. ఎవరైనా నీ స్నేహితురాలు గురించి ఆలోచన చేసి ప్రార్థన చేయి. నా సహోదరుని దేవుని సన్నిధికి నడిపిస్తాను, నా ప్రక్కన ఇంటి వాడిని మందిరానికి నడిపిస్తాను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ఆయన శక్తి చేత నిన్ను నింపుతాడు. ఆయన ఆత్మ చేత నిన్ను అభిషేకించి నిన్ను ఎన్నుకున్నాడు కనుక ఆయన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. అనేకులను ప్రభు ఎద్దుకు నడిపించే స్థితిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి వేళ ప్రశ్న వేసుకుందాం, మారు మనస్సుకు తగిన ఫలములు ఉన్నాయా లేదా? నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా, లేక పచ్చగా ఉన్నటువంటి అంజూరపు చెట్టు వల్లే ఉన్నావా? ఎలా ఉన్నావు? హృదయములో దేవునికి చోటు ఉందా, లేక హృదయము దేవునికి దూరంగా ఉందా? పెదవులతో దేవుని కనపరుస్తున్నావా? పై భక్తి చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన భక్తి అనేది, లేక నీకు ఇష్టమైన భక్త? ఏ భక్తి చేస్తున్నావు? ఏ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు? నీకు నచ్చితే చాలనుకుంటున్నావేమో. నీకు నాకు నచ్చడం కాదండి. ఎవరికి నచ్చాలి మన భక్తి? దేవునికి నచ్చాలండి. నీ మార్గములు, నువ్వు నడిచే త్రోవలు దేవునికి ఇష్టమైనవిగా నీ ఇష్టానుసారంగా కాదు. వాక్యానికి అనుగుణముగా, వాక్యానుసారమైన భక్తి మనలో ఉండాలా. కనుక ఈ రాత్రి వేళ ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నుండి మనం ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దేవుడు